కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రాజారాం గారు థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా ఇంటి వాడిని చేశారు మీరు. రాజారాం గారు ఒక్క నిమిషం, పెళ్లి చూపులో ముందు అమ్మాయిని ఏదో చూపించినట్టున్నారు ఆవిడ్ని. ఆ అమ్మాయిని చూపించినప్పుడు మిమ్మల్ని 2000 రూపాయలు ఎక్స్ట్రా అడిగాను. మీరేమో 4 సార్లు ఆలోచించారు. వాడేమో ఏమీ ఆలోచించకుండా 4000 ఇచ్చాడు. ఆ అమ్మాయిని వాడికి సెట్ చేశాను. మీ జంట కూడా చాలా బ్రహ్మాండంగా ఉందిలే. ఎనీవే విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ రాజారాం గారు. వస్తాను. పదే ఇంట్లోకి వెళ్దాం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా తెరవ చేసుకో, తర్వాత నువ్వు చేసుకుందాం ఎవడు దొరకడు. ఏమే ఏంటండి? ఒక కాఫీ ఇవ్వు. కారం అయిపోయిందండి. నేను కర్రీ అడగలేదే, కాఫీ అడిగానే. కాఫీలో కారం వేయొద్దా అండి? 2000కి కక్కుర్తి పడితే ఇలాగే ఉంటుంది. 2000 కమిషన్ దగ్గర తేడా జరిగింది. ఇక్కడ ఎక్కడో నాకు చల్లగా ఉంది. నిన్ను బొంద పెట్టా 2 నిమిషాలు, నాకు కంగారు ఉంది ఇక్కడ. అంటే నీకు కాఫీ పెట్టడం రాదానే? అసలు నాకు వంట చేయడమే రాదండి. అంటే మీ అమ్మ వంట కూడా నేర్పిలేదా? మా అమ్మకు కూడా వంట రాదండి. మా ఇంట్లో మా నాన్నే వంట చేస్తుంటాడు. అంటే ఇప్పుడు చంద్ర చేయాలా? వాళ్ళే దొరికింది నీకు తింగరద, నీకు కరెక్ట్ ఇట్లా జరగాలి. నీకు చీత్ పని చంద్ర వాళ్ళ నాన్నగారి దగ్గరికి నేర్పిస్తారు వంట. అంట రాదా? అరే రాజారాం, అరే ఏంటి సీతారాం ఇలాంటి దానికి ఇచ్చి పెళ్లి చేసావంట నాకు. ఏమైంది? జంట బాగానే ఉందిగా. జంట బానే ఉందిరా, పోయికి మంట పెట్టడం రాదంట దానికి. కాఫీ అడిగితే కారం అయిపోయిందని అంటుంది రాది. కాఫీ అడిగితే కారం అయిపోయింది అన్నదా? సరే నేను వస్తాను రా. కాఫీ పెట్టడం రాకపోయినా పర్లేదురా, కానీ కాఫీలో ఏం వేస్తారో కూడా తెలియదు పెళ్లి చేసేవాడు. ఏమండి కాఫీ? కాఫీ ఏం పెట్టావే? అమృతంలాగా అమృతంలో ఉంది. దాని చేతిలో కాఫీ నేను తాగాలరా, వాడు తాగుతున్నాడు రా. కడుపు మంట. నా పిల్లని పట్టుకుని దాన్ని దీన్ని అంటావేంటి నువ్వు? బ్రదర్ కొద్దిగా తగ్గు, నీకు అసలు విషయం తెలియదు. ఏంటి ఈ దరిద్రుడు 2000 కకృతి పడ్డం వల్ల నాకు కావాల్సిన పిల్లం నీకు పిల్లమైంది. అది పెళ్లి చూపుల్లో నీకంటే ముందు దాన్ని నేనే చూశాను. పెళ్లి చూపులు అన్నాక 10 మంది అమ్మాయిలు చూస్తామండి. చూసింది ప్రతి ఒక్కటి నా పిల్లం అనుకుంటే ఎలా? నేను 10 మంది గురించి మాట్లాడలే బ్రదర్, నాకు కావాలి పిల్లం నీకు పిల్లమైందని చెప్తున్నా అంతే. అరే మళ్ళీ అదే మాట్లాడతావు, చంపేస్తాను అనుకుంటున్నావా? నీ కోపం వచ్చినా ఏం వచ్చినా నాకు సంబంధం లేదు. నాకు కాబోయే పిల్లం నీకు పిల్లమైంది అంటున్నా. ఆయన అన్నంత మాత్రం నేను అయిపోతానా ఏంటి? పదం లోపలికి. ఏమండి ఆకలేస్తుంది, వంట చేయండి. వంట చేయమని అడగకూడదే. మరి నాకు వంట చేయడం రాదుగా. దానికి జీవితంలో క్లారిటీ లేదు, పనిలో క్లారిటీ లేదు. 2000 కకృతి పడి నా 100 ఏళ్ల జీవితాన్ని సర్వనాశనం చేసావు కదరా ఎదవా. ఏమండి మధ్యాహ్నం వంట ఏం చేయమంటారు? గోంగూర పచ్చడి చేసి చేపల పులుసు చేసేవే. చిటికెలా చేసేస్తా. చిటికెలేసుకుంటూ పని చేస్తుందిరా అక్కడ. ఇది వచ్చిన దగ్గర నుంచి నోట్లో చిటికెను వెళ్ళి పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయట్లేదురా. ఇది నిన్ను బొంద పెట్ట. అరే నీకు 2000 కాదురా 2 లక్షలు ఇస్తాడు రా, దాన్ని నా పిల్లనిగా చేయరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడితే నా పిల్ల మీద పడతావు నువ్వు. బ్రదర్ నేను పడట్లా, నీ పిల్ల మీద నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. నా పిల్ల మీద నీకు హక్కు ఉండడం ఏంటి? దాని పెళ్లి చూపులో దాని చేతితో కాఫీ నువ్వు తాగావు, నేను తాగా. దాని చేతిలో స్వీట్ నువ్వు తిన్నావు, నేను తిన్నాను రా. ఇది తెలుసుకో ముందు. పిచ్చి పిచ్చి లాజిక్లు మాట్లాడు మాకు. నాకు గారి ఒళ్ళు మండిందంటే మామూలు కూడా చెప్తున్నా. ఏమండి వంట రెడీ. అదిరా నాకు కావాల్సింది. ఏమండి ఆకలేస్తుంది, వంట చేయండి. ఇది కాదురా నాకు కావాల్సింది. నీ పిల్లానికి వంట రాకపోతే పార్సల్ తెచ్చుకొని తిను, అంతేగాని ముందు చూసిన దానికి 2 లక్షలు ఇచ్చి చేసుకుంటా, తర్వాత చూసిన దానికి 4 లక్షలు ఇచ్చి చేసుకుంటా అని బేరమాడడానికి అది పొలం కాదు, నా పిల్లం. అరే టైం బాగుంది కాబట్టి టైమింగ్ లో డైలాగ్ చెప్పేసి వెళ్తున్నాడు రా. అదే నా టైం బాగుండి ఉంటే టైమింగ్ లో డైలాగ్ నేను చెప్పేవాడిని, వాడు వినేవాడు రా. ఏమండి ఆకలేస్తుంది, వంట చేయండి. చేయరప్ప, దానికి ఆకలిస్తుందంట, 10 వంట చేయ. నేను వంట చేయనట్రా.
నేను వంట చేయమండి. పెంట చేసింది ఎవరా? నువ్వే కదా. వంట అయినా చెయ్యి, లేకపోతే దానికి నాకు పెళ్ళంగానే చెయ్యి. వంట చేయదాను వస్తుందా? ఇది పడతాడా? ఎవరైనా పెళ్లి చేసిన వాడికి ఇంటికి పిలిచి భోజనం పెడతారా? మీరెట్లా ఇంటికి పిలిచి నా చేత వంట చేస్తున్నారు? దానికి వంట వస్తే నిన్ను భోజనానికి పిలుస్తాం. దానికి వంట రానప్పుడు ఏం చేస్తారా? ఇలానే వంట చేపిస్తాం. ఏం చేస్తాం? అంకుల్ నాకు ఒక ఆమ్లెట్ వేయండి. ఏమండి ఒక్క ముద్దండి. చాలే. ప్లీజ్ 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 నా కోసం ఒక్క ముద్ద. అరే చూడరా, నీ ఫ్రస్ట్రేషన్ నా ఫ్రస్ట్రేషన్ మధ్యలో వాడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు రా. నిన్ను పక్కన పెట్టుకొని నీ మొగుడు ఇంకో పెళ్లి గురించి ఆలోచిస్తుంటే అసలు స్పందించమంటే ఇంకా నాకు ఆమ్లెట్ వేయలేదా? దప్పు తింటాం కాదే, 2 రోజుల్లో వంట నేర్చుకోవే. పెళ్లి చేసి ప్రతి ఇంట్లో వంట చేయమంటే ఎలాగా? వసేయ్ 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 ఎలక ముఖం దానా, నాకింది చాలు. ఇంకా వెళ్ళి ప్లేట్ కడుక్కోపో. ప్లేట్ ఎలా కడగాలి? రాజారాం మళ్ళీ ఏమైందిరా? దానికి ప్లేట్ అంట కడగరా అంటారు. కడిగి దానికి పెట్టి నేను కడగరంట్రా. దానికి రాదంట్రా. రాదంటే నువ్వే ఇచ్చి చేసింది, నువ్వే కడుగు. మరి నా చెయ్యి వాడికి నాకేస్తాడు. అంకుల్. బాబు కొట్టారంటే బాబు పగిలిపోయి కోతలకే. వద్దులే. ఏం తగిలారా నాకు? దరిద్రులు. ఏమే తలకు కొద్దిగా ఆయిల్ పెట్టు. సరేనండి. నీ చేతులతో ఆయిల్ పెడుతుంటే స్వర్గంగా అనిపిస్తుంది. రండి రండి చూడండి. దాని చేతిలో రాజభోగాలు అనుభవించాల్సింది నేను, వాడు అనుభవిస్తా. దీని అంతటికి కారణం అరే రాజారా. అమ్మో, వీడు మళ్ళీ హత్య అయినట్టున్నాడు. అరే రాజారాం ఏమైందిరా? దేకో ఉదర్. నీ మూడు పిల్లల అనురాగాలు ఆప్యాయతలు బయట చూపించుకోవాలరా? లోపల నాకు అంత పంపు ఉంది, లోపల చూపించుకోలేరా? ఆల్రెడీ అది మండిపోయినారా? వాడి మీద పెట్రోల్ చల్లుతారేంట్రా మీ ఇద్దరు? మొగుడు పిల్ల అన్యోన్యంగా ఉండడం కూడా తప్పేనా? చెయ్యి తియ్యరా దరిద్రుడు, చెయ్యి తియ్యరా. మిమ్మల్ని ఇద్దరు చూస్తుంటే నాకే మండుతుంది. వాడికి మండడంలో తప్పులేదురా. సరే పదవే లోపలికి అయ్యో వెళ్దాం. రామా, రా, చెయ్యి తియ్యి. మళ్ళీ చేశాడురా వాడు. సొంత పిల్ల మీద చెయ్యేసుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది. రాలే వెళ్దాం. లోపలేసుకోరా దరిద్రుడా. ఆడి పిల్లవాడికి అన్ని పనులు చేసి పడుతుంది కదా, నీ పిల్ల లోపల ఏం చేస్తుందిరా? బాగా దొబ్బి తిని గురకలేసుకొని పడుకుందిరా అది. నా చేతిలో చచ్చిందిరా అది. ఆకలి. ఆడపిల్ల అంటారు వంట చేయాలి, బట్టలు ఉతకాలి, ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఏ రూలా? ముగ్గు ఆడవాళ్ళే వేయాలా? మరి మీ ఇంటి ముందు ముగ్గు మా నాన్న వేస్తాడు. తాళి కడుతున్నప్పుడు మా మామగాడు పెళ్లిలో దీన్ని జడ ఎత్తి పట్టుకున్నాడు. కూతురు మీద ప్రేమ అనుకున్నాను కానీ వాడు పెద్ద చకోడిగాడు అనుకోలేదురా అయ్యా. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానే. నేను ఎదురొస్తానండి. ఇది నాకొద్దురా, ఇది నాకు కావాలా? నా పిల్లని వదలరా. నేను వదలు, నాకు ఇది కావాలి. తప్పురా వదిలేరా. నాకు ఇది కావాలరా. ఏమండి ఆకలిస్తుంది, వంట చేయండి. నా పిల్లని అరే ఉండా, ఈ పొట్టిదాన్ని నువ్వు తీసుకెళ్ళి కొంగ నాకు ఇచ్చేరా రే. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఏం వెహికల్స్ కాదురా, వైఫుల్ రా. బొంగుల ఫిలాసఫీ మాత్రం బాగానే చెప్తాను. ఆ బొంగులోది ఆకలిస్తుంది, వంట చేయండి. దానికి పని మొత్తం వచ్చేంత వరకు నా ఇంట్లోనే పని ఉండు. దాని కూర్చుంటే జీవితాంతం వంట నేర్చుకునేటట్టు లేదురా. అయితే నువ్వు నా ఇంట్లోనే వంటోడిగా ఉంటుంది. ఇంకా లాభం పోతున్నావేంట్రా? ఎక్స్ట్రా